సో జాన్ విక్ వరల్డ్ నుంచి బాలరీనా అని చెప్పేసి ఫస్ట్ స్పిన్ ఆఫ్ వచ్చింది. టెక్నికల్లీ సెకండ్ స్పిన్ ఆఫ్. నేను కాంటినెంటల్ గురించి మర్చిపోయినా, వాళ్ళు కూడా మర్చిపోయారు అనమాట, వేరే విషయం. కానీ దీనిలో జాన్ విక్ క్యామియో ఉంటది. ఏంట్రా స్పాయిలర్స్ ఇస్తున్నాం అనుకోకండి, వీళ్ళు ట్రైలర్ లోనే చూపించేశారు. సో నేను కొత్తగా ఏం చెప్పలేదు అనమాట. సో సినిమా ఎలా ఉంది అంటే మాత్రం జాన్ విక్ సినిమాలు ఎలా ఉంటాయో అలానే ఉంటాయి. టెక్నికల్లీ ఫస్ట్ మూవీ కాకుండా 2, 3, 4 మూవీస్ ఎలా ఉంటాయి అలా ఉంటాయి అనిపించింది. ఫస్ట్ హాఫ్ టోటల్ గా స్టోరీ కోసం పెట్టుకున్నారు. పెద్దగా యాక్షన్ సీక్వెన్సెస్ అంత ఏమీ అనిపించదు. కానీ అసలు ఏం జరిగింది, ఈవన్ అమ్మాయి ఎవరు, వాళ్ళ నాన్న చంపేస్తారు, ఆమె రివెంజ్ కోసం ఏమేమి పనులు చేసింది, టెక్నికల్లీ టోటల్ బాలరీనా, ఇవి జరుగుతూ ఉంటాయి అనమాట. ఈ స్టోరీ అంతా బిల్డప్ చేస్తూ పోతారు అనమాట. మధ్య మధ్యలో యాక్షన్ సీక్వెన్సెస్ వస్తూ ఉంటాయి, అవి ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. మధ్యలో స్టార్టింగ్ లోనే మనకి కొంచెం జాన్ విక్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. అది స్పాయిలర్ కాదు, పెద్ద ఫరక్ కూడా పడదు అన్నట్టు. ఈ స్టోరీ పార్ట్ అంతా స్లోగా లాగ్ గా అవసరం మారా ఎందుకురా వచ్చిన అనే ఫీలింగ్ క్రియేట్ చేస్తూ ఒక మంచి ఇంటర్వెల్ పాయింట్ దగ్గర అయితే ఆపేసారు అనే ఫీలింగ్ వచ్చింది. అక్కడ నుంచి ఎవ్రీ 5 minutes ఒకసారి ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. యాక్షన్ సీక్వెన్సెస్ ఆర్ టాప్ నాచ్. మనకి జాన్ విక్ ఫ్రాంచైజ్ లో ఎలాంటి యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయో దీనిలో కూడా అలానే ఉంటాయి అనమాట. సినిమా టెక్నికల్లీ దానికోసమే పోతాం, అవి బాగా సాటిస్ఫై చేస్తాయని చెప్పొచ్చు. ముఖ్యంగా గ్రానైడ్ యాక్షన్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది, ఫ్లేమ్ త్రూవర్ ఒకటి ఉంటుంది. వాటిని చాలా చాలా బాగా యూజ్ చేసుకున్నారని చెప్తా. అండ్ ఆల్సో జాన్ విక్ క్యామియో ఉంది కదా, అది బాగుందా అంటే మాత్రం జస్ట్ ఉండాలి కదా జాన్ విక్ ని, లేకపోతే సినిమాకి ఎవరు రారని చెప్పేసి వాళ్ళకు కూడా అర్థమైనట్టుంది. అట్లా బెటర్ అనిపించింది తప్ప అంత పెద్ద సిగ్నిఫికెంట్ థింగ్ అంటే కాదు, అవసరం కూడా లేదనే ఫీలింగ్ వస్తూ ఉంటది అన్నట్టు. టెక్నికల్లీ ఈ సినిమా జాన్ విక్ 3 and 4 మధ్యలో జరుగుతా అనమాట. కాకపోతే జాన్ విక్ 3 ఎండింగ్ కి చాలా పెద్ద ప్రాబ్లం జరుగుతూ ఉంటది. దీనికి కంటిన్యూషన్ చేయడం ఏంటప్ప అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. ఒకవేళ మీరు జాన్ విక్ 3 చూసుంటే లాస్ట్ లో తాగమామ అయిపోతా ఉంటది. ఎందుకు ఇలా పెట్టాలనిపించినప్పుడల్లా వీళ్ళు యాక్షన్ సీక్వెన్స్ తోటి గమ్మత్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటారు. అది మెజారిటీ వర్కౌట్ అవుతుంది. అండ్ ఈ సినిమాలో నాకు నచ్చింది ఏంటంటే యానా డి ఆర్మాస్ ని, ఈ క్యారెక్టర్ ని ఇంకో జాన్ విక్ లో చూపెట్టలేదు. షీ ఈస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ జాన్ విక్. ఈ వరల్డ్ లోనే ఉంది. ఈ వరల్డ్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఉంటాయి. కాంటినెంటల్ గానీ, విన్స్టంట్ గానీ, లాన్స్ రిడిక్ ని మళ్ళీ తీసుకొచ్చారు. ఆయన చనిపోయారు, ఆయన క్యారెక్టర్ ని మళ్ళీ తీసుకొచ్చారు. మనకు ఆల్రెడీ తెలిసిన ఎలిమెంట్స్ ని తెలియని ఎలిమెంట్ కోసం వాడుతూ ఉంటారు. అది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది అన్నట్టు. బట్ మనకు కొంచెం దూరం నుంచి చూస్తూ ఉంటే మాత్రం ఇదంతా టోటల్ ఒక జాన్ విక్ సినిమానే అనిపిస్తూ ఉంటది. ఎందుకంటే జాన్ విక్ కూడా ఉన్నాడు, క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్ అనిపించినా కానీ జరిగే ప్లాట్ పాయింట్స్, ట్రీట్మెంట్ అంతా కూడా అలానే ఉంటది అనమాట. ఈ సినిమాలో నాకు ఇంకోటి బాగా నచ్చింది అనమాట. ఒక 5'5" ఫీమేల్, 6'5" మేల్ ని లేపి కొట్టే అంత ఎలిమెంట్స్ ని పెట్టుకోరు. వాళ్ళు క్లియర్ గా చూపిస్తారు, నీకు ఒక అమ్మాయిగా ఇలాంటి లిమిటేషన్స్ ఉంటాయి, వాటిని వాడుకొని నువ్వు ఎంత బాగా ఫైట్ చేయొచ్చు అన్నట్టు ఒకటి బాగా చూపిస్తారు అనమాట. దాన్ని ఇంట్రెస్టింగ్ గా చూపించారు. వేరే హాలీవుడ్ ఫిల్మ్స్ చూస్తుంటే అమ్మాయిలు ఎంత ఉంటారో 6 అడుగులు 7 అడుగులు 200 kgs అబ్బాయిలు లేపి కొడతా ఉంటారు. అదంతా కన్విన్సింగ్ అనిపించదు. టెక్నికలీ కమర్షియల్ మూవీస్ లో మన హీరోలు కొడితే ఎగిరిపోతా ఉంటారు. అది నమ్మొచ్చా అంటే అది కూడా కాదు. బట్ స్టిల్ కొన్ని సిచ్యువేషన్స్ లో రియలిస్టిక్ ఎలిమెంట్స్ ఉంటే బాగుంటదని ఫీలింగ్ వచ్చింది. ఈ బాలరీనా ఎపిసోడ్ ఏదైతే ఉందో నాకు ఎందుకో బ్లాక్ విడో బాగా గుర్తుకొచ్చింది. ఎందుకంటే బ్లాక్ విడో కూడా బాలరీనా బ్యాక్ డ్రాప్ నుంచి వస్తూ ఉంటది. అండ్ ఆల్సో దిస్ ఫీల్స్ లైక్ బట్ ఈస్ ఎ డిఫరెంట్ మూవీ ఆఫ్ బ్లాక్ విడో అనే ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. నువ్వు బ్లాక్ విడోని ఈ స్టోరీని బ్లాక్ విడో కలిపితే ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది అనే ఫీలింగ్ వస్తూ ఉంటది. ఈ సినిమాలో చాలా వరకు హైలైట్స్ అంటే మాత్రం యాక్షన్ సీక్వెన్సెస్ వైజ్ గా ఈ సినిమా గ్యారంటీగా జాన్ విక్ పేరుని నిలబెట్టిందని చెప్తా. అక్కడి వరకు ఆలోచిస్తేనే బాగుంటది. అంతకంటే నువ్వు డీప్ వెళ్తా అంటే మాత్రం టెక్నికల్లీ జాన్ విక్ ఫిల్మ్స్ ఏవి అంత బాగా నచ్చవు. యాక్షన్ సీక్వెన్సెస్ కోసం వెళ్ళవా, అవి బాగున్నాయా, ఎంజాయ్ చేసినవా, ఇంకొచ్చేసినవా అలానే అనిపిస్తుంది అనమాట. స్టిల్ ద బెస్ట్ ఈస్ జాన్ విక్ 1, తర్వాత జాన్ విక్ 4, తర్వాత మిగతా సినిమాలో ఈ సినిమా థర్డ్ బెస్ట్ అని చెప్పాను. టెక్నికల్లీ 4th అని చెప్తాను. నాకు థర్డ్ పార్ట్ బాగా నచ్చుతుంది. ఎందుకంటే యాజ్ అ హోల్ నాకు బాలరీనా మూవీ నచ్చింది. ఇట్ వాస్ ఓకే. జనరల్ జాన్ విక్ మూవీస్ ఎలా ఉంటాయి, ఇది కూడా అలానే ఉంటది. క్యారెక్టర్స్ ఇంట్రెస్టింగ్ గానే ఉంటది. బట్ యా సేమ్ అలానే ఉంటది అనిపించింది. బట్ ఇట్ వాస్ ఫన్ మ్యాన్. సో యా దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ బాలరీనా. మీరు చూసారా, చూడాలనుకున్నారా కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.